చూస్తున్నారు కదా ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏ అంశం పైన మీకు బాగా ఏ అనిపిస్తుంది? అంశం పైన కానీ ఇవాళ కేసీఆర్ కున్ను ఈ రేవంత్ రెడ్డికి బేసిక్ వేసుకుంటే కేసీఆర్ నిలువున్న అంటే ధనము ధాన్యం పోసి కుప్ప మీదకి వచ్చి దాన్ని ఒడగొట్టి అప్పులు చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్. దాన్ని ప్రజలకు ఏ విధంగా అయితే మళ్ళీ కూడగట్టుకుంటూ నిధులు అన్న మాట వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చాలని చెప్పని బాధపడుకుంటూ ప్రజలకు అన్ని పథకాలు క్రమక్రమంగా అప్పచెప్తుండు. అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వంలో ఎంత ఖజానా ఉంది అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసి ఆయన తరంగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఇప్పుడు హామీలకి నిలబెట్టుకునే సమయంలో అది ఖజానా లేదు అని చెప్పడం అనేది ఒక కారణం అయితే కాదు కదా. డెవలప్మెంట్ తీసుకొస్తే అదే విధంగా ఖజానాను కూడా సంపాదించవచ్చు కదా. రోజులలో కేసీఆర్ ఏమని చేసిండు ప్రజలకు రైతులకు కానీ కూలీలకు కానీ వాళ్ళకు మభ్యపెట్టి ఆశలు కల్పించేటువంటి ఆశా విధానాన్ని కల్పించింది కాబట్టి ప్రజలు ఆ ఆశల్లో నిమగ్నం అయిపోయారు. అంటే ముందుగా ఓట్ల కోసం ఇక్కడ ఆశలు నిలిపింది కూడా రేవంత్ రెడ్డే కదా. కాదు 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 అది అప్పుడు దళితులకు 3 ఎకరాలు అన్నాడు. ఏది ఇది డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఎన్నో రకాల వాగ్దానాలు చేసి ఏది మరి నెరవేర్చలేదు. ఏది నెరవేర్చలేదు.